మొక్కజొన్న అయితే చేను కనపడుతుంది కదా, దీనికి ఈరోజు నీళ్ళు కట్టాలి. ఇది వచ్చేసి 4 తడేమా 3 తడా? 3 తడి కదా. సో అయితే ఇప్పుడు 3వసారి అయితే నీళ్ళు పెడతామండి మనం మొక్కజొన్న చేనికి. సో అయితే నేను మా నాన్న కలిసి ఇప్పుడు దాకా ఈ కాలువలన్నీ శుభ్రం చేసి నీళ్ళు అయితే ఎగేసుకొచ్చాము. ఇంకైతే ఇప్పుడు నీళ్ళు కొంచెం వస్తున్నాయి కదా, సాయంత్రం పూట చూడండి అసలు ఏ విధంగా వస్తాయో. అంటే దేవుడి వల్ల కాలమే కానీ ఎవరు లేకుండా కాలం కానీ బాగా వస్తే మాత్రం నిండిపోతాయి చేలు. చిత్రం అని చెప్పినా, ఒకవేళ నేను నీళ్ళు పెడితే కింద 10 ఎకరాలు తడిచిపోయింది, కింద చేలు అందరూ బాగుపడతారు. నేను ఆ రకంగా నీళ్ళు ఎగేసుకొస్తాను. ఒక్కడిని కాలం మీద తిరిగి నీళ్ళు ఎగేసుకొస్తే మాత్రం కింద 20 ఎకరాలు తడిచిపోయింది. అట్ట 8:30, 9 ఆ మధ్యలో అవుతుంది. ఈ టైం ఎక్కడ బయలుదేరి అనుకుంటున్నారా? మీకు ఇంత చెప్పిన విధంగానే చేనికి అయితే నీళ్ళు పెట్టడానికి వెళ్తున్నాం. మొక్కజొన్న చేనికి నేను నా భార్య కలిసి వెళ్తున్నామండి. అయితే ఇందాక 1 గంటన్నర క్రితం అయితే మేజర్ కాలపైకి వెళ్ళి కాలం అంతా మలుపుకొని వచ్చాం. అంటే పక్క చెరువులు అందరూ గోనెలు మలుపుకుంటారు కదా, అలాంటివన్నీ మూసేసి మనం చేనికి మొత్తం జాల్ చేసుకొని వచ్చేసాం. సో అయితే ఇప్పుడు ఒక 2 అవర్స్ పట్టిద్ది. మినిమం ఒక 3 కిలోమీటర్స్ రేంజ్ అండి ఆ కాలం నుంచి ఇక్కడికి రావడానికి. అది వచ్చి అంటే గంటకు 1 కిలోమీటర్ చొప్పున ఒక 2 గంటలన్నరలో కానీ 2 గంటల్లో కానీ మన చేలోకి బాగా నీళ్ళు సాగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జీలులాగా వస్తూ ఉన్నాయి కదా, అందులోకి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న వీడియో అంటే అదేవిధంగా ఒక క్యాంపింగ్ వీడియో తీయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మొత్తానికి అయితే బయలుదేరుదామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలి తీసుకుంటారా, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంపింగ్ వీడియో తీస్తూ ఉంటాం, చూసేయండి సరేనా ఫ్రెండ్స్. చేనుకి వచ్చేసాం, అంతా చీకటిగా ఉంది. టైం వచ్చేసి 10 అయిందనమాట. నడు పా, ఇద్దరం అక్కెళ్ళి నడుస్తున్నాం. నాకు భయం అండి, అందుకే ఇద్దరు నడుస్తున్నాము. ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది చేలు మీద. అందుకే నైట్ పెడితే రేపు మార్నింగ్ మంచు వెళ్ళటానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ నైట్ ఉండు. ఏం గబగబ్బు అవుతున్నావు నన్ను వదిలిపెట్టి. ఉండమా వచ్చా చేలోకి ఇంకా పోవాలనా? మంచి సాట్ అయ్యా చూసి పోగులే ఈ సుగాబుల్లోకి రావటం భయ్యా. శుభ్రం చేసావు ఆల్రెడీ? మా ఆయన అయితే టెంట్ ఏడేద్దామని చెప్పేసి ప్లేస్ చూస్తూ ఉన్నాడు. ఇటు నీళ్ళు ఎక్కువైనప్పుడు వాటర్ వస్తాయి అన్నమాట, అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ప్లేస్ అయితే మంచిగానే ఉంది. ఏమో ఇటు వేస్తున్నారా? ఇట్లేదు బాగా పైన అద్దా మరి ఇది వేసిపోదాం. ఫేస్కి వెళ్ళి చూపి లైట్ ఇటు దేం కాదు, నేను మనిషినే చేయట్లే ఈ విధంగా వస్తుంది లైట్ వేసినా కానీ. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా టెంట్ అయితే వేసి ఇంకా ఒక పక్క బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటూ అదేవిధంగా నీళ్ళు అయితే కట్టుకుందాము. ఈ నైట్ ఇంకేడా ఇద్దాము చూడ. బాగా చివరికి వెళ్ళాలి నువ్వు మళ్ళీ చూడటానికి. నేను కూడా ఓ అమ్మ, నేను అస్సలు ఒక్కదాన్నే ఉండను. ఏది తడిసిపోయినా బాధలు ఇదేనా? లైట్ చూపిపోక ఈ ప్లేస్ శుభ్రం చేయాలి ఇప్పుడు. పట్టేసి వేసుకోవటమేనా? కర్రలు ఏదన్నా ఉంటే చూసుకొని వేసుకోవాలి. మొత్తం లైట్ వేసి చూడు మొత్తం ఒకసారి. ఇదేనండి మొక్కజొన్న బాగా చూపి బాగా చేనుకి వెళ్ళి. ఫస్ట్ టైం కదా గొలకలు వేసినాక బాగుందండి చేను అయితే. అసలు మొన్న అయితే మాకు రావతి కాలేదు చేను. చూసారా ఎత్తు పెరిగేసినాయి బాగా. వాటర్ అయ్యి ఇగోండి, వాటర్ ఇగో వస్తూ ఉన్నాయి. ఇగోండి అటు పెట్టావా? అటు నుంచి అటు చివరి నుంచి వస్తాయి అన్నమాట నీళ్ళు. ముందు చేను చివరి నుంచి తడిపితేనే ముందు మనకి ఇబ్బంది లేకుండా తడుపుకోవడానికి ఉండేది, లేకపోతే అసలు బాగోదు, తడపలేమట్ట. బావా మనం ఈ చేను అయిపోతే అల్లో చేను కూడా తడుపుకొని ఒకవేళ ఉదయం అయితే అదే మెట్టకు బాదాం. నైట్ అంతా స్టే చేద్దాం. ఈరోజు ఒకరోజు కష్టపడితే రేపు 2 చేనులకు వస్తారు ముందే వేయచ్చు. ఇంకా నాకు వచ్చిన ఐడియా చెబుదాం అనుకున్నా. ఉండు దాంట్లో అవన్నీ తీస్తా. దుప్పట్లో క్యాంపింగ్ టెంట్ అవి కూడా తెచ్చేసాం.
చిన్న నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ట్రైపాడ్ ఉంది కానీ తీసుకురాలేకపోయాము, దానిపై క్యాప్ అనేది పోయిందనమాట. ఏమావా ఆడేద్దామా? ఏడు బాగానే ఉంది, కమ్మకు లైట్ పెట్టుకోవడానికి కూడా. నీళ్ళు వస్తాయి అంట ఇటు అటు. ఏం ఆలోచిస్తున్నా, చీకటిగా ఉంది. ఫస్ట్ టైం తెలుసా నేను ఇంత ఇదిగా ఉంటాను, నాకు భయం. నీకు భయం పుట్టదంటే అంతేనా? ఏదన్నా ఆలోచిస్తేనే కదా భయం పుట్టేది. మన మనసులో దెయ్యం అనుకుంటేనే కదా, అది లేకపోయినా కానీ ఉందా ఊహించుకొని భయపడతాం. భయం అండి, చిన్నపిల్లప్పటి నుంచి అయినా కానీ పిరికిదాన్ని నేను అన్నది చెప్తున్నా. మీకు డౌట్ వచ్చింది మా చిట్టి తల్లిని ఏం చేశారు అనొచ్చు. చిట్టి తల్లికి రెస్ట్ ఇచ్చాము ఈరోజు, మా అమ్మ కడుగులు పెట్టేసి వచ్చాము. మేము మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండిద్ది. అందుకే మా అమ్మ ఉందనుకో, మా అమ్మ జాగ్రత్తగా చూసుకునేది. అది కాక మా అమ్మ కాడ ఉండిద్ది. మీకు చాలా వీడియోస్లోనే చెప్పాను, అమ్మ అలవాటు అనమాట బాగా. అమ్మకాడే ఉండిద్ది ఇంకా ఎక్కువ శాతం. అయ్యండి మొక్కజొన్న ఈ గులకలు వేయటం వల్ల బాగా ఎత్తు పెరిగేసినాయి. ఏం బా అయింది వస్తున్నా. ఇది మొత్తం టెంట్ పైకి లేపిన తర్వాత చూపిస్తాను మీకైతే. అయితే సెట్ చేసేసాము, అదిగో టెంట్ ఇద్దరం కలిసి అయితే మొత్తం చేసేసాము. ఇటుతో పెట్టలేదు బా, ఊడినట్టుంది చూడు. ఇది ఇటు ఇటు అదిగోండి. అదిగోండి టెంట్. బాగా తగిలిలేదేందో దానికి మనం. అంతేనా? చాపేసేది దాంట్లో. కట్లు కూడా ఏడే ఉండి ఏరే పని లేకుండా. ఇందాక ఎన్నిటికి మలుపుకొచ్చావు? ఏవా ఎన్నిటికి మలుపుకొచ్చా? నిండే ఉంటాయా నిండవా? టైం పట్టిద్దా? పోతాయింది ఇప్పుడు సెట్ చేసి. ఒకవేళ నైట్ స్టే చేయాల్సి ఉంటే స్టే చేసేది, లేదంటే ఇంటికి వెళ్ళేది. బావ మినిమం ఎన్ని గంటలు పట్టింది బావ ఇది? అవునా? ఒకవేళ 3-4 అయితే ఇంక ఇంటికి పోయే పని లేకుండా చేనుకు పోదాం. చేనుకు కాలువ రాదంటావా మరి? దుప్పటా పైది మొత్తానికైతే సెట్ చేసేసాం, ఏమన్నా పురుగులు పోకుండా నెట్ అండి. ఇంక ఈ మధ్యలో కట్టలు ఏడదాం, 2-3 చిన్న కట్టలు. చూసారు కదండి. ఇంక ఇప్పుడైతే మొత్తం చెక్కుతున్నాడు. మేము కూర్చునే కళ్ళు అయితే మొత్తం గడ్డి ఉంది బాగా విపరీతంగా. మొత్తం లైట్ వచ్చేసి అటు సెట్ చేసేసాము. పురుగులు ఉన్నాయి, సన్న పురుగులు లైట్కి. చేను కదా ఇదంతా, సుబాబుల చేను. అది కాక ఫస్ట్ టైం నైట్ క్యాంపింగ్ ఇప్పుడే. చూసారు కదా, రాళ్ళు అది ఇచ్చాము పొయ్యికి. దీంట్లో కొన్ని తీసుకొచ్చాను, చూద్దాం. పొయ్యి చేయటానికైతే మంట ఇటు పక్క పోకుండా. చూసారు ఏ విధంగా చేస్తున్నాడు. టెంట్ అయితే వేసేసాం చూడండి, అదిగోండి.
ఎందుకంటే ఒకవేళ నైట్ ఏడే పట్టింది అనుకో నీళ్ళు కడితే ఒకవేళ 1 గంట 2 గంటలు పడుకొని 10 బోదలకు మలిపి చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఈ విధంగా మా ప్రయత్నం. ఇందాక ఎన్ని బోదలకు మలిపా 10 ఇంకో ఒకసారి అనేది ఎగ్గిపెట్టి మర్చిపోయి ఈసారి ఎగ్గిపెట్టి ముందుగానే వేసా. కవర్ తమ్ముటి కవర్ కూడా తెచ్చాను, లేకపోతే దుగ్గు తెచ్చి ఒక ముట్టుకునేదిలట్టు అయితే మారిపోయింది. అయితే ఇంకా చలిమంట కూడా వేసేసాం, చూసారు కదా. మరి కలుపుకొని ఇదేమో పొయ్యి గడ్డకు పెడతా. ఏడకి వెళ్తున్నావు నువ్వు? నేను ఆడకపోవట్లేదు. మరి అటు చెప్పు కాకే నీకు ఎందుకు భయం ఉండదు చెప్పు. ఎందుకు భయపడాలని అంటావా? ఎందుకు భయపడాలా? మరి నాకెందుకు భయం పడుతుంది? ఆ ఆలోచిస్తే వస్తున్నా లేకపోతే దేవుడి దాన్ని నువ్వు అటు చెప్పు కాకి. ఏంది? నేనే పెద్ద దెయ్యం, నువ్వా? మన మిశ్రమాన్ని చూపిస్తాను మొత్తం కలిపేదైతే. కాసేపు కూసున్నా. ఇంట్లో కొంచెం లైట్గా ఆయిల్ పడింది, వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఒక టమాటా తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి ఒకటి, ధనియా జీరా పౌడర్, అలానే దీంట్లో పసుపు కూడా కలిపాను. ఇంకా అంటే చిన్న చిన్న వాటిలో తీసుకొచ్చాను అనమాట. అవి తీసి ఆడ పెట్టాను. సాల్ట్, కారం, ఈసారి అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మర్చిపోయాము, అంటే దాన్ని ఇక మొత్తం మిక్స్ చేసేసుకుందాం. అలానే 5 గుడ్లు అయితే తీసుకొచ్చాను. ముందైతే ఈ ఐటమ్స్ అయితే వేసేసుకుందాం. కారం అవన్నీ వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం బాగా కలిపేసేసుకుందామండి. ఎగ్స్ కలుపుతున్నావు ఒకసారి దీంట్లోనే కాదు, లేకపోతే దీన్ని ఫ్రై చేసి దీంట్లో ఎగ్స్ వేయాలంటావా? దీంట్లోనే కలుపుతున్నా. ఓకే బాగుంది, చెప్పినట్టే చేస్తాను. చలిమంటకి వేస్తూ ఉన్నాడు. వేసుకున్నాం కదా, ఎగ్స్ కూడా వేసేసుకున్నాం ఒకసారి 5 వేసుకున్నాను. కలుపుకుందాం, మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. చూసారా బాగా కలిసిపోయింది. బ్రెడ్లు కూడా తీసేసుకుందాం, తీసి పక్కన పెట్టేసుకుందాం. బాగా చేద్దామా లేట్ ఉందా చెప్తే దాన్ని బట్టి. మసిపోయి మంట వేయాలి కదా, పక్కన పెట్టేసుకుందాం దీన్ని అయితే. కాలే కట్లెట్ పెట్టు. కింద పెట్టాలి, దాన్ని చిన్న కట్టయితే అదేమండి. ఇవి వచ్చేసి బ్రెడ్లే అనమాట. ఒక 8 అయితే తీసుకున్నాను. ఇవ్వండి, నేనైతే పెన్ను పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ పడింది, ఉలికింది. మంట బాగా మండుతుంది కాబట్టి ఆయిల్ పూసేసుకుంది. దీంట్లో పోసిన తెలియద్దని నూనె చిన్న క్యాంటే దాంట్లో పోసుకొచ్చా. ఎగ్ అంతా కలిపే కదా, ఇదే అది చూడు బాగా. ఇదిగో బ్రెడ్ వేస్తున్నా. అట్లా కాదమ్మా, మొత్తం ఆయిల్ అవ్వాలి, అది గీకడం కాదు. ఉండు, దాంట్లో వేసి తిప్పుతా మొత్తం ఈ విధంగా. ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. మా ఆయన అయితే కిందకి వెళ్తున్నాడు, నేనేమో ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. ఆయిల్ మొత్తం పూసాను కదా, బ్రెడ్ పెట్టుకున్నా. 2 బ్రెడ్స్ పెట్టేసుకొని 2 కాల్చుకుందాం. లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. నేను కూడా వస్తానంటే అటు తడిసిపోతా వచ్చేలేకి, ఎందుకులే నువ్వు చేస్తూ ఉండని చెప్పి వెళ్ళాడు. పక్క చలిమంట కూడా కాగుతూ ఉంది.
లైట్గా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం. కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. లైట్గా రోస్ట్ అయితే చాలు బ్రెడ్ అనేది. మూడు అయిపోయినాయి, ఇప్పుడు మూడు పెట్టేసుకున్నాం. బ్రెడ్ అనేది ఓరకనే అదే నాకు మాటలు రాలేదు అక్కడ నుండికి. ఓరకనే లైట్గా ఫ్రై అయ్యిద్ది. రోస్ట్ అయ్యిద్ది ఓరకనే. తీసేసుకున్నాం. మా ఆయన నాకు చెప్పింది ఏంటంటే అటు ఇటు ఆమ్లెట్, కింద ఆమ్లెట్గానే ఉండాలి, పైన రెండు మధ్యలో కప్పు ఉండాలి లేయర్లుగా అని చెప్పేలాడు. ఆ విధంగా చేస్తాను ఇప్పుడు. మళ్ళీ బ్రెడ్ ఫ్లిప్ చేసేసుకున్నాం. మంట ఎక్కువ తగులుతున్నట్లయితే వరకు రోస్ట్ అవుతుంది. తీసుకున్నాం. కాకేస్తున్నారు ఎవరు? పోయేరులే. మంట అలానే ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ పోసేసుకున్నాం. సెగ బాగా వస్తుంది. పోసాను. ముందు ఒక రెండు పెడదాం. దీని మీద మళ్ళీ ఎగ్ వేసేసుకున్నాం. ఇది ఫ్లిప్ చేసేసుకున్నాం. మా ఆయన చెప్పింది ఏంటంటే దీని మీద కూడా కొంచెం లైట్గా ఫ్లిప్ చేసేటప్పుడు వేయని చెప్పాడు. బ్రెడ్ అనేది మధ్యలో ఉండాలి అని చెప్పేసి, అందుకే నా ప్రయత్నాలు. ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. చిన్నగా తొనిగిద్దేం భయం పడుతుంది. చూద్దాం. పోయిందండి. ఆఫ్ అయింది. లోన్ వరకు కుక్ అవ్వాలి ఇది బాగా. ఈసారి నెక్స్ట్ బాగా చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నా. మళ్ళీ అదే విధంగా చేద్దాం. అయితే పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి ఈ విధంగా చేసేసాను. మంట తగ్గించేసుకున్నా. మనకి నులివెచ్చని మంట మీద చాలు, అంత అవసరం లేదు.
పెద్దగా చేద్దాం అనుకున్నా, పెద్ద ఎందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఏం పోయా అప్పుడే చివరికి? అదిగోండి, కింద కూడా ఆమ్లెట్ పోసి దీన్ని వేసాను అనమాట. పొగ వస్తుంది. మా ఆయన కూడా వచ్చాడు, అడుగులు సౌండ్ వినపడుతుందా? ఏం బావా తగ్గినా వస్తుంది అంతే. అండి ఆడున్నాడు, వచ్చేసాడు మొత్తానికి. దా ఏం కురుంపాడు తడవలేదా? ఇదిగో కింద ఆమ్లెట్ పైన 2 బ్రెడ్లు పెట్టా, 4 పట్టవని. నవ్వు కాకు, నువ్వు నాకు అది చూసి నేను కష్టపడి చేస్తే పోడు. రోస్ట్ చేసే వీడియో కూడా చూడు కావాలంటే. అస్సలు నమ్మకలేదండి నేను. ఏంది దా అయితే సక్సెస్ అయింది. ఈ విధంగా వస్తే చాలు, మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. సరేనండి, టైం వచ్చేసి 12 అయింది. వింటున్నారా? నక్కలు అరుతుంది. మా ఆయన కట్టెలు దాటానికి వెళ్ళాడు. సైలెంట్గా ఉంటే మీకే వినపడతాయి, మాకు కూడా వినపడుతున్నాయి. బావ కట్ట తెగింది చూసావా? ఓయ్ భయపడ్డాము. దోమ వస్తే దోమ తరేద్దాం. అంటే మంట ఆరిపోతా ఉంది, నక్కలు వస్తాయని చెప్పేసి మేము పెద్ద మంట వేస్తున్నాం. ఇంకా లైట్ది రమ్మంటావా? అగ్గో, సో ఇది చూసారు కదా, అంటే టైం పాస్ అవ్వడానికి మరి తెల్లారు ఉండాలంటే ఆడ ఉంటామండి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. వీటి ఆమ్లెట్లను ఏ ఒకటి చేసుకుంటా తింటా మెల్లిగా నిదానంగా టైం గడిపితే కొంచెం బాగుంటుంది అని చెప్పి మా ప్రయత్నం. అంటే నైట్ అంతా ఉండాలి ఇక్కడ. నైట్ అంతా అంటే మేబీ ఇప్పుడు చైన్ తడవడం అయిపోయింది తొందరగానే. అంటే కాలువ బాగా వచ్చిందనుకో, ఒక్కసారికి చైన్ అంతా లేచిపోయింది మొత్తం. ఒక దెబ్బతో తడవడం అయిపోయింది. అదే కాలువ అయితే ఇంకా సాగడానికి టైం పట్టింది. కాలువ బాగా సాగిందంటే మాత్రం దుమ్ము సుడాడిచ్చిద్ది. ఇంకా ఎప్పుడు 6 గంటల అయ్యేది 1 గంటన్నరలో అయిపోయింది ఖచ్చితంగా. అది సంగతి. సో అయితే చూడండి, అక్కడ ఆ పొయ్యి మీద సరిగ్గా మంటట్లేదని చెప్పి ఈ విధంగా ఈ మంట మీద పెనం పెడుతుంది. అయితే బాగా కుక్ అవుతుంది. ఈ బ్రెడ్ తింటాను అంటే అవి సరిగ్గా ఉడకలేదా? సరిగ్గా ఉడకలేదని కాదు, ఈ ముంచి వేసేది దీని మీద కొంచెం కలర్ అవుతా బ్రెడ్ ఏమవుతుంది అన్నం.
సో అయితే ఉత్తి బ్రెడ్ నేను రోస్ట్ చేయమంటే రోస్ట్ చేసింది తిన్నా. ఈ నైట్ టైంలో బ్రెడ్ తింటే అరిగిద్ది, ఇది తిన్నారు కదా. మటన్ చికెన్ తింటారు కదా, అదే తక్కువ. నాకు అరిగిద్దండి. ఈ గడ్డి కూడా అరిగిద్ది. గడ్డి, బర్రెపేడ, ఇంకా కాలమంటవి ఇంకా అవసరం లేదు. కాలువ కాలువ మొత్తం పెట్టాయి. తిప్పు తిప్పు తిప్పు. బాగా వచ్చింది. ఇదిగో బావా తెంబాకాలు ఇదినా దాన్ని దిన్నా దాన్ని దిన్నా. చూసారు అండి, మావిడి అయితే నేను చేలోకి వెళ్ళి వచ్చే టైంకి అయితే చేసేసింది. బ్రెడ్ హ్యాపీనెస్ అయితే నాకైతే నోరు ఎప్పుడే విపరీతంగా ఊరుతా ఉన్నాయి. వాటిని తినాలని ఆతృత ఉంది. సరేనండి, మీరు మళ్ళీ నీటి కామెంట్ పెడతారు పచ్చిగా ఉన్నాయని. ఈవెన్గా కుక్ అయినా బాగానే కుక్ అయినా వెళ్ళండి, పర్లేదు. అప్పుడు నేను చేసిన ఒకలాగైతే ఇప్పుడు తను ఒకలాగా చేస్తుంది. సో అయితే మొత్తంగా టేస్ట్ చేద్దాం. ఇదొకటి హ్యాబిట్. సూపర్ ఉంది. ఏదో టైం పాస్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తే వీడియోస్ అని వస్తాయి, కలిసి వస్తాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 11 అవుతుంది టైం. ఇంకైతే బయట మంట వెలిగించేసి లోనకైతే వచ్చేసాం నేను బుజ్జి. ఎక్కువసేపు బయట అని చెప్పేసి పావంత చేను అయితే అయిపోయింది కదా, అందుకని చెప్పేసి లోనకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే నేను బుజ్జిని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను మంచిర్యాలలోకి. ఇక్కడ దూరంగా అయితే ఇంతక నక్కలు విపరీతంగా గడిచాయి. ఎక్కడంటే ఇక్కడ ఈ రేంజ్లో భలే క్లారిటీగా కనబడుతుంది కదా. ఇంతకు ఇక్కడ ఎక్కడో కనబడ్డాయి, విపరీతంగా గడిచాయండి నక్కలు ఇంతకైతే. సో అయితే చేయను అంతా కొంచెం తడవలేదు, ఎందుకంటే అది కూడా వచ్చేసేలే. ఆ కాశీ నీళ్ళు కూడా వచ్చాయి, 1 2 3, ఆ 3 కూడా వచ్చేసాయి నీళ్ళు. ఇదిగో ఇంక నీళ్ళు వచ్చేసాయి, దీంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఈ రకంగా మొత్తం ఒక 13 బోధలకైతే నీళ్ళైతే వచ్చేసాయి. 13 బోధలకు వచ్చేసాయి నీళ్ళు. అయితే రాని వాటికి పోయి నీళ్ళు కట్టాలి. రాని వాటికి ఏం చేయాలంటే మడవ తిప్పాలి. సో అయితే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి, కనబడుతుంది కదా. ఇందుకో ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి, ఇక్కడ నీళ్ళు రాలేదు. ఇక్కడ నీళ్ళు రాలేదు కాబట్టి ఇప్పుడు మనం పోయి వీటికి మలపాలి. వీటికి కూడా వచ్చేసాయి, ఇది కూడా వచ్చేసింది. పక్కది అది కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి నీళ్ళు మలపాలి. ఇక్కడ నుంచి నీళ్ళు అయితే మలపాలి. చూద్దాం ఎంతసేపటికి అయిపోతుందో ఏం కథో అనేది. ఆ పక్క పొద కూడా వచ్చేసాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే నీళ్ళు పెట్టాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి నీళ్ళు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ నుంచి బోధన మలపాలి. సో అయితే 30 చేను అయిపోయింది, 3 ఎకరాల్లో పావంత అయిపోయింది. మిగతాదైతే ఇప్పుడు ఫస్ట్ తడిసే కొంచెం లేట్ అవుతాయి, తర్వాత కానీ తొందరగానే తడిసిపోతాయి. లైట్ కదా తెలుసుగా, మన లైట్ ద్వారానే ఎంత వెళ్తారు అనేది వస్తుంది. సో అయితే బయట చలిగా ఉందని చెప్పేసి టెంట్ లోకి వచ్చాము. ఎంతసేపు అని ఇంకా చేను మీదే ఉంటాం. అది కాక పైన మంచిగా వాళ్తా ఉన్నది, అందుకని చెప్పేసి పైన పట్టేసాను. ఆ పట్టేయడం వల్ల చాలా బెస్ట్. ఎంతసేపు ఈ బోధికి టైం పెట్టు, అన్ని బదులు ఆ లెక్క ప్రకారం దొరుకుతుందో చూద్దాం. సో అయితే ఈ వీడియో కానీ ఇలాంటి వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మరిన్ని తీయాలని కామెంట్ చేయండి.
ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన పేజీని ఫాలో అయిపోయండి. ఓకేనా, బాయ్. మా టెంట్లోకి అయితే కనబడింది కదా, ఈసారి ఇప్పుడు ఇది వచ్చిందండి. మరి ఇది ఎప్పుడు వచ్చిందో ఏమో కానీ చాలా దారుణంగా ఉంది. దాన్ని ఇప్పుడు బయటికి కట్టబడతారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:46 అవుతుంది. టైం 25th జనవరి. మరి అది తెల్లారి 4 అయ్యేటట్టుంది. 4 అయితే కానీ అయిపోదు. అది అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు టైం చూపించాను కండి, 2:50 అవుతుంది. 10 నిమిషాలు తక్కువ 3. ఇంకా డేట్గా చూసుకుంటే ఒక 4:30 ఆ మధ్యలో పట్టే అవకాశం ఉంది. సరే, ఇంక చేసేదేముంది, ఇంకేడ పోనుకొని తెల్లారి పోవటమే. అదే సంగతి. ఉంటా. గుడ్ నైట్. మార్నింగ్ లేచి చేయని ఏ విధంగా కలిసిందని చూపిస్తాను.